ఈ వార్తను మా రాధాకృష్ణ దాంట్లో చూపిస్తానే. నిన్న ఒకడు షాబాద్లో ఆరుగురిని ఒక మైనర్ బాలికను వేధిస్తూ ఆ అమ్మాయిని లైంగికంగా ఇది చేసుకోవడం కోసం కుటుంబాన్నే హతమార్చిండు. వాని కుటుంబాన్ని, ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబాన్ని అందరినీ హతమార్చి ఆరుగురిని చంపి పొడర పెట్టుకున్నాడు. ఇగో ఆ పుణ్యపురుషుడు ఈ కిరాతకుడే. సో ఈ కిరాతకుని గురించి నిన్నటి నుంచి రాష్ట్రం మొత్తం గజ 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 ఉనికిపోతుంది. వీడు ఇంకా దొరకలేట. అంటే రైజింగ్ పోలీసింగ్, మనది రైజింగ్ పోలీసింగ్ కదా, దీన్ని పట్టుకోలేకపోతున్నట. వీడు మరి తీవ్రవాద అని ISISలో పనిచేసి వచ్చిండ, గిన్ని పట్టుకోలేకపోవడం ఏంటారు ఆయన. మీరు ఓసారేమో పట్టుకున్నారని రాస్తారు, ఓసారేమో పట్టుకోలేదని రాస్తారు, ఓసారేమో ఎన్కౌంటర్ చేసిరని రాస్తారు. ఏది నిజమో తెలియదు కానీ ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు. వార్త చూడరా, 20 లక్షలకు డీల్ క్వశ్చన్ మార్క్ కేసులు. షాబాదు హత్యల నిందితుడి నుంచి పోలీసులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతోనే పోక్సో కేసులో బెయిల్ వచ్చే సెక్షన్లు ఉన్నాయి. అరెస్టు చేయకుండా న్యాయపరంగా సహకారం అందించారంటారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల DGP ఆదేశాలు బేఖాతరు. రంగారెడ్డి జిల్లా, ఒక్క నిమిషం, ఇది వార్త. 20 లక్షల రూపాయలు, ఇది నిన్నటి నుంచి చర్చ. SIకి CIకి కలిపి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఈ 20 లక్షల రూపాయలు తీసుకున్న పోలీసులు ఈ పోక్సో కేసులో బలమైన సెక్షన్లు పెట్టలేదు. అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు మాత్రం పెట్టరు. సో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లో స్టేషన్ బెయిల్ వస్తుంది, స్టేషన్ బెయిల్ వస్తుంది. సో వాడు ఏం చేసిండు, బెయిల్ తీసుకున్నాడు, ఈ 20 లక్షలు వీళ్ళకి ఇచ్చిండు. వాళ్ళకి ఇంకోటి, ఈ ఇప్పుడు ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో వాళ్ళ తండ్రిని కూడా ఈ కిరాతకుడు చంపినట. వాడు ఒప్పుకున్నాడంట, తండ్రిని ముందే చంపిండు. అది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, ఆ మైనర్ బాలికకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. ఆల్రెడీ తండ్రిని చంపినోడిని పోలీసులు ఇంత దుర్మార్గంగా పోరా, ఎట్లా ఉందంటే ఒక హంతకునికి చేతి కత్తిచ్చినట్టు అయిపోయింది. వాడిని అసలు పట్టించుకోలే, వాడు ఏమైనా చేసుకొని మా కుప్ప వచ్చింది అనుకోవడం వల్ల వాడు పోయి ఫస్ట్ మొదలు చాలా రోజుల కిందనే తండ్రిని చంపిండు. ఆ అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అడ్డొచ్చిన తల్లిని, తర్వాత నానమ్మను, అందరిని చంపగా మళ్ళీ అమ్మాయిని బయట తీసుకుపోయి ఆ అమ్మాయిని దగ్గర తీసుకుపోయి ఆ అమ్మాయిని చంపడం. దీనికంటే ముందు వీని భార్యను, వీని పిల్లలను వీడే చంపుకున్నాడు. ఎందుకంటే భార్య అడుగుతున్నది, క్వశ్చన్ చేస్తున్నది. సో ఇంత బ్రహ్మాండంగా ఆరుగురిని హత్య చేసిన కిరాతకుని పట్టుకోలేని పోలీసు వ్యవస్థకు మీ శతకోటి ప్రణామాలు. ఏం చేస్తారంటే మా సొంటూరు మీద లంగల హత్తుకోరు సెక్షన్ పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని లిఫ్ట్ చేయరి, మా పైన అక్రమ అరెస్టులు పెట్టుకొని దీనికే పనికి వస్తారు. మీరు మంచి పనులకు పనికిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులు గూడిగం చేయడానికి, సామాన్య ప్రజలు కాపాడలేని దుర్మార్గమైన స్థాయిలో మీరుంటూ ఎవడైనా ఇటువంటి లంగాలు హత్తుకోవడం దొరికితే వాడిని కాపాడతానికి పనికి వస్తారు. ఇగో పోలీసు వాళ్ళ గురించి నేను ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా. తర్వాత ఒక దుర్మార్గున్నాడు పోలీసులలో, ఆ దుర్మార్గు గురించి నేను మాట్లాడతా. తర్వాత పోలీసుల అదుపులో ఉన్మాది. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చిక్కిన రాజ్ కుమార్ ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం హోటల్కు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. వెంటాడి చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ ఇంకా ధృవీకరించని పోలీసు అధికారులు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుంది, వదంతులు నమ్మొద్దని చేవెళ్ళ DCP చెప్తుంది. సో ఇవన్నీ వదంతులు, ఇవన్నీ నిజాలు కాదని చెప్పేసి పోలీసులు చెప్తారు. కానీ ఆయన రాజ్ కుమార్ అనేటువంటి సిక్కిండు. వాడు టిఫిన్ చేసేటందుకు ముఖానికి మాస్క్ కట్టుకొని వస్తే పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. ఇంకేదో చేశారంటే లేదు అంత తప్పు, అన్ని తప్పేనా, మీ శతగానంలో మీకు పట్టుకోలేదని పోలీసు ఆయన DSP గారు చెప్తున్నాడు, DCP గారు. అంతేనా? అంతేకే కదా దాని మీనింగు. మాకు శతగాలేదు, మేము పట్టుకోలేదని చెప్పినట్టు.
మీకు మీరే ఇగో వీని దగ్గర ఒక దుర్మార్గమైన స్టేట్మెంట్ కూడా గతంలో వచ్చిందంట. అదొకసారి యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏం చేసిర్రు, నన్నే చేస్తారు, 4 రోజులు మొత్తుకుంటారు, తర్వాత ఎవరు పట్టించుకోరు, నిన్ను చంపినా కూడా అంతే, భార్య సరితను బెదిరించిన రాజ్ కుమార్. ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి మైనర్ అమ్మాయి ఉన్నదో వాళ్ళ కుటుంబ సభ్యులను చంపే కంటే ముందు, లేదంటే వాళ్ళ భార్యను చంపే ముందు భార్యతో చెప్పినట్టు ఇట్లా, నిన్ను చంపినా కూడా అంతే, ఎవరిని చంపినా కూడా అంతే, మహా అయితే 4 రోజులు మొత్తుకుంటారు నా మీద జనాలు, 4 రోజులు తిడతారు నన్ను, తర్వాత అందరూ మర్చిపోతారు, ఎందుకంటే యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏం చేసారు జనాలు అని చెప్పేసి ఇంత కండకావరం, ఇంత ఫకరు, ఇంత బలుపుతో, అంటే చంపిన కడుపులో పుట్టిన పిల్లల్ని చంపుకున్నా, కట్టుకున్న భార్యను చంపుకున్నా, నా కామ కోరికల కోసం కుటుంబాన్ని బలి చేసిన, గింత అంటే గింత కూడా పశ్చాత్తాపం దుర్మార్గుడు వీడు. వీని ఈ మానవ సమాజంలో బతికి ఉంచడం, వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి పందిని మేపడం అనేది ఒకవేళ చేస్తే ఈ సమాజం చేసిన అతిపెద్ద తప్పది. ఇంత ఫకరు, ఇంత కండకావరం, ఇంత బలుపు, ఇంత మస్తి ఉన్న ఇట్లాంటి కిరాతుకుని ఎంత తొందరగా ఊరితే అంత తొందరగా ఎన్కౌంటర్ చేస్తే పోలీస్ శాఖకు చాలా కృతజ్ఞులం. వాడు ఎవరిని బతకనిస్తాడే వానికి ఇంత బలుపు దానికి, ఇంత బలుపు కానీ మరి మానవ సమాజంలో ఉంచితే ప్రమాదం. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇంటి పక్కన ఇల్లు అయితే అమ్మాయి ఇంటి సైడ్ సీసీ కెమెరా పెట్టి అమ్మాయి ఎటు పోతుంది, ఏం చేస్తుంది, ఏమిరా వారి పెళ్లి చేసుకుని పిల్లలు ఉండే సంసారం ఉండే ఏం అవ్వ. ఈ కేసు రాష్ట్రంలో ఇట్లా ఇళ్ళల్లో ఆడపిల్లలున్న ప్రతి కుటుంబాన్ని ఉనికిస్తా ఉంది. దీనికి తోడు ఇసోంటోడు సమాజంలో వాడినో వీనో ఉండకమాడు. అట్లాంటి వాళ్ళకి ఇంకా లేనిపోయిన భయాలు, అరే మన గాడో ఇన్సిడెంట్ అయింది, వీడు కూడా ఇట్నే చేస్తాడా, మన గీడో ఇన్సిడెంట్ అయింది, ఇంకోడు కూడా ఇట్నే చేస్తాడా అని భయం సమాజంలో వస్తున్నది. ఇప్పుడు ఆవారాగాలు ఇలా ఊరాలో చాలా మందురు, పట్టణాల్లో చాలా మందురు ఆన్నో ఇన్నో అమ్మాయిలను వేధిస్తున్నారు. ఆ వేధించే కుటుంబాల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఈ వార్తను చూసి వాళ్ళకు గుండెలో వణుకు పుడుతున్నది, ఏం జరుగుతుంది అని. అంతే కదా, ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నట్టే ఉన్నది అంత కథ. ప్రభుత్వాలు ఇట్లాంటి కిరాతకుని ఎంత తొందరగా కథ హతమారిస్తే అంత తొందరగా ప్రజలు కొంచెం ఇదవుతారు, సెటిల్ అవుతారు. వాడు దొరకలేదు అంటారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు రేవంత్ రెడ్డి గురించి ఎవడు తిడతాడు, ఎవడు చేస్తాడు, ఏడంటాడని అంజనం వేసి మరీ వెతుక్కొని అరెస్ట్ చేసే దమ్మునదే మీకు. కానీ గీని పట్టుకోలేకపోయినారు మీరు. మీ అసమర్థత, మీ చేతగానితనం మీకు మీరే ఒప్పుకున్నట్టు ఉన్నది నాకు. ఇంకా రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యలు చేసిన నిందితుడిపై పోక్సో కేసు విషయంలో స్థానిక పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదా, అతని వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసి బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేసిర్రా, ఇరువురు ఇప్పుడు అందరి నోట ఇవే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ నుంచి 20 లక్షలు తీసుకొని అతనికి సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోనే అతడు బెయిల్ తెచ్చుకొని అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేశాడని అంటున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోక్సో కేసుల దర్యాప్తు పర్యవేక్షణ జరుగుతున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసులు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ కేసులను డిఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని, ఇందులో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని డీజీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సివి ఆనంద్ రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ఎస్ఐ నుంచి యూనిట్ ఆఫీసర్, కమిషనర్ లేదా ఎస్పీ వరకు ఇటీవల ఆన్లైన్లో అయిన 2 సార్లు సమీక్ష నిర్వహించారు. నేరాల నమోదు, పర్యవేక్షణ, నమోదైన నేరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సిటిజన్ చార్టర్లో అప్లోడ్ చేసే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డీజీపీ స్పష్టం చేసింది. డీజీపీగా ఎవరున్నా పోలీస్ శాఖలో అమలవుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పోక్సో కేసు నమోదైన తర్వాత బాలికలకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి వారికి భరోసా ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. మరోవైపు నిందితుల మానసిక స్థితిని పరిశీలించడం,
నేర తీవ్రత ఆధారంగా వారిపై నిఘా పెట్టడం స్థానిక పోలీసులు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్ ఏసీపీ మానిటరింగ్ చేయాలి. జిల్లా అధికారి క్రమం తప్పకుండా పోక్సో కేసు నమోదు దర్యాప్తుపై సమీక్ష నిర్వహించాలి. అయితే ఈ మార్గదర్శకాలను పాటించకపోవడంలో పోలీసులు అనేక సందర్భాల్లో విఫలమవుతున్నారని, లాలూచికి పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. షాబాదు పోక్సో కేసు విషయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఈ ఏడాది మే 16నే కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల దగ్గర వేయరు, వాళ్ళు దండం పెట్టారు, దశకం పెట్టారు. నాయన మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుండు, వీడు కిరాతకుడు మా ఇంటి పక్కన అని చెప్తే వాని దగ్గరనే సుపారీ తీసుకొని వాని పైసలే తీసుకొని వాని కాపాడి వీళ్ళందరూ బలిగొన్నారు. ఇప్పుడు ఈ ఈ హత్య వెనుకంగా A1 ముద్దాయి వీడైతే A2 ముద్దాయి షాబాదు పిఎస్లో ఉన్న పోలీసులు. అవునా కాదని ప్రజలు చెప్తారు, అవునా కాదని ప్రజలు చెప్పగలుగుతారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. మీరు కాసులకు కకృతి పడితే ఒక కుటుంబం బలైపోయినాయి, 2 కుటుంబాలు మీ కాసుల కకృతికి. ఇప్పుడు వాడి మానసిక పరిస్థితి ఎట్లుంది, వాడు ఎంత కిరాతకుడు, వానికి బెయిల్ వస్తే వాడు ఎంత కిరాతకంగా వ్యవహరిస్తాడు. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా పోలీసులకు? కొంచెమైనా మానవ సమాజంలో ఇట్లాంటి నీచులు ఎట్లా వ్యవహరిస్తారో చూయలేదా? వాడి బిహేవియర్ ఏంది? ఆల్రెడీ అదే కుటుంబంలో అమ్మాయి తండ్రిని చంపిండు, మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులు చంపుతాన్ని బేరిస్తుండు. వాళ్ళు 1కి 4 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. ఇక ఇప్పుడు సంసారం లెక్క పోక్సో కేసులలో దర్యాప్తు చేయాలి, బాధితులను కాపాడాలని ఇప్పుడు లంగమాటలు చెప్పాలి. చేతులు కాలినాక ఆకులు కూడా వస్తుంది. ఏం దుర్మార్గం ఇది. సో పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అంటానికి ఇది సాక్ష్యమే. ఇక మరి మన ప్రియతమ పుత్రరత్నం, మరి పుత్రరత్నం దొరకలే. ఇంకా పట్టుకోకరి, ఇవన్నీ వదిలిపెట్టరి, ఇంకో 4 చంపనీరి, ఇంకో 50 లక్షలు ఇస్తాడు, తిని సావురి, తిని మీ బొందల మీద కొట్టుకోరు అట్నన్న. ఇంకేముంది, ఇంకా భూమి మీద ఉంచితే ఇంకో 10 మంది చంపుతాడు, ఇంకా ఇంకో ఊరు పోతాడు, ఇంకో అమ్మాయిని పడతాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో చంపుతాడు, ఇంకో ఊరు పోతాడు, ఇంకో ఊర్లో అమ్మాయిని పడతాడు. ఇంకా ఈ సంసారికి ఇంకా కీప్ అంట, ఈ సకమైన సంసారికి ఇంకా కీప్ ఉందంట.